ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ప్రియాంక గాంధీ ప్రజల హక్కులు సమస్యలపై పోరాటం చేస్తారని మరోసారి హామీ ఇచ్చారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ ఇప్పటికే కాంగ్రెస్ తరపున బలమైన గొంతుకును వినిపిస్తున్నారు. ఇప్పుడు రాహుల్ కు ప్రియాంక కూడా తోడవడంతో లోక్సభలో ఎన్డీఏ పక్షాలకు ఇబ్బందులు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. వాయనాడు ఉప ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంకకు అక్కడి ఓటర్లు బ్రహ్మరథం పట్టడంతో భారీ విజయం సొంతమైంది. వాయనాడు ఉప ఎన్నికలో తన సమీప ప్రత్యర్థిపై 4 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ప్రియాంక గాంధీ గెలుపొందారు. ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వాయనాడు స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన మెజారిటీని సైతం ప్రియాంక అధిగమించడం విశేషం. కేరళ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీతో కలిసి వాయనాడ్ లోక్సభ సెగ్మెంట్లోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఉన్న హక్కులను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తున్న శక్తులపై తాము ఎంతో కాలంగా పోరాటం చేస్తుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ప్రజల గురించి కాకుండా తమ స్నేహితుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఆరోపించారు. వాయనాడ్లో వరదలు సృష్టించిన విలయంలో ప్రజలు తీవ్రంగా నష్టపోయినా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహాయాన్ని అందించట్లేదని మండిపడ్డారు. వాయనాడ్ ఎంపీగా అక్కడి ప్రజల అవసరాలు, హక్కుల కోసం పార్లమెంట్లో తన గొంతుకను వినిపిస్తారని, వారి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తారని ప్రియాంక హామీ ఇచ్చారు. మన దేశంలో ఉన్న వ్యవస్థలను బలహీనం చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రజలు కలిసికట్టుగా పోరాడాలని ప్రియాంక పిలుపునిచ్చారు. కేంద్ర ఏజెన్సీలను ఎన్డీఏ ప్రభుత్వం పావులుగా వాడుకుంటూ ప్రతిపక్షాలను భయపెట్టడానికి ప్రయత్నిస్తోందని ప్రియాంక గాంధీ దుయ్యపట్టారు. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా వాయనాడ్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో లోక్సభలో కాంగ్రెస్ వాణి మరింత బలంగా వినిపించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టడంలో ప్రియాంక దిట్ట అనే చెప్పాలి. అయితే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయకపోవడంతో ఆమె ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ ఇప్పుడు ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. దీంతో ఇక నుంచి ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై లోక్సభలో తన గొంతుకను బలంగా వినిపిస్తుందనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ తరపున ప్రియాంక గాంధీ తనదైన మార్కును చూపించడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ విపక్షాలకు గొంతుకై తన వాణిని ఎంతో బలంగా వినిపిస్తున్నారు. ఇక ఇప్పటి నుంచి ప్రియాంక కూడా రాహుల్కు తోడవడంతో ప్రతిపక్షాల తరపున వీరి గళం మరింత గట్టిగా వినిపించడం ఖాయం. లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు సహా ఇతర సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అగ్నికి వాయువు తోడైనట్లు ఇప్పుడు ప్రసంగాల్లో దిట్టైన ప్రియాంక కూడా రాహుల్కు తోడైతే లోక్సభలో కాంగ్రెస్ వాణి మరింత బలంగా వినిపించడం ఖాయం. కాంగ్రెస్ అగ్రనేతలైన రాహుల్, ప్రియాంకలు లోక్సభలో విపక్షాల తరపున గళమెత్తడం ద్వారా బీజేపీ దాని మిత్రపక్షాలకు ఇబ్బంది తప్పదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ విషయానికి వస్తే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అన్న విధంగా పరిస్థితి ఉండనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ప్రియాంక లోక్సభలో అడుగుపెట్టడంతో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక గాంధీ లోక్సభలో కాంగ్రెస్ తరపున బలమైన గొంతుకుగా మారడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. మరి ప్రియాంక ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి మరి.